అంటుంది. బీసీలకు నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరు బీసీల ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు ఒకవేళ మీరు తలుచుకుంటే తెలంగాణలో ఏ ఒక్క రెడ్డి కానీ ఎల్మ కానీ ముఖ్యమంత్రి కాదా, ఎమ్మెల్యే కూడా కాలేరు. ఇది గుర్తుంచుకోవాలి. బీసీలకు ఏది గుర్తు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మాకు బీసీల రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ రిజర్వేషన్లో బీసీలో 42% కాకుండా ఏబిసిడి వరకిన ఏ కులం ఎంత ఉంది, మా సీట్లు ఏంది, మా జనాభా ఎంత, ఆ లెక్క ప్రకారంగా ఇవ్వాలని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. ఒకవేళ మీరు మద్దతు ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ, మీ చైర్మన్లు కానీ, మీ కార్పొరేటర్లు కానీ మీ ఇల్లు ముట్టడిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈరోజు ఢిల్లీలో కూర్చోండి, బిల్లు పాస్ చేసే వరకు ఎవరు తెలంగాణ కూడా రావద్దు. ఒకవేళ తెలంగాణలో తిరిగితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుంటాం, బీసీలో ఎక్కడికక్కడ రోడ్ ఎక్కుతాం. ఈరోజు బీసీ బంధుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులకు కూడా